సో హలో గైస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ మన ఎవల్యూషన్లో ఏజే లీ రిటర్న్ చేయొచ్చు అని చాలా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే రిటర్న్ పైన చాలా ఎక్కువ టీజర్స్ వస్తున్నాయి అన్నమాట. ఓపెన్ చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ రీసెంట్లీ అంటే యూట్యూబ్ ఛానల్లో మన ఏజే లీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఏ టైప్లో పేరు సంపాదించిన అంటే మొత్తం ఒక జర్నీ టైప్ వీడియోలు షేర్ చేసినారనమాట. అసలు ఒకటేసారి మన ఏజే లీ వీడియోస్ ఎందుకు షేర్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు మన ఉమెన్స్ కోసం ఒక స్పెషల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది ఎవల్యూషన్. సో ఇప్పుడు వాళ్ళు ఆ ఎవల్యూషన్కి చాలా కిరాక్గా చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. ఉమెన్స్ సూపర్ స్టార్స్ కోసం వాళ్ళు ఒక సపరేట్గా ప్రీమియం లైవ్ ఈవెంట్ తీసుకొచ్చినట్టు ఇంతకుముందు జరిగింది ఎవల్యూషన్. కానీ మీరు ఇంతకుముందు జరిగిన టైంతో అండ్ ఇప్పుడు టైంతో కంపేర్ చాలా టైం తర్వాత జరగబోతుంది అన్నమాట. లాస్ట్ టైం ఎప్పుడు 2018 టైంలో జరిగింది ఎవల్యూషన్. అండ్ మీరు 18తో కంపేర్ చేస్తే 2018 నుంచి ఇప్పుడు 2025 అన్నమాట. సో ఎన్ని సంవత్సరాలు దగ్గర ఒక 7 సంవత్సరాల తర్వాత ఎవల్యూషన్ జరగబోతుంది. సో అందుకని వీళ్ళు కొంచెం స్పెషల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కానికి మన ఏజే లీ రిటర్న్ కావచ్చు, లేదంటే మన పేజ్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్ అంటే ఆల్రెడీ పేజ్ రిటర్న్ పైన చాలా రూమర్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు రీసెంట్లీ మన పేజ్ ఒక ఫ్రీ ఏజెంట్ బి అయిపోయింది. సో అందుకనే రూమర్స్ ఇంకెక్కువ వస్తున్నాయి అన్నమాట. అండ్ అదేంటంటే మన పేజ్ రిటర్న్ మన ఉమెన్స్ ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో జరగచ్చు. సో ఓపెన్లీ చెప్పాలంటే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కొన్ని మనకి మంచి సర్ప్రైజెస్ మాత్రం కంపల్సరీ చూడడానికి దొరుకుతాయి. ఎందుకంటే ఇందాక చెప్పినా కదా, లాస్ట్ టైం 2018లో జరిగింది ఎవల్యూషన్ అండ్ ఇప్పుడు దగ్గర అంటే 7 సంవత్సరాల్లో జరగబోతుంది. సో ఇప్పుడు అందుకనే వాళ్ళు ఎవల్యూషన్కి కొంచెం జబర్దస్త్గా బుక్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకనే ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి చాలా మంచి సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయి. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్వయంగా ఏజేలీ వీడియోస్ అవన్నీ షేర్ చేస్తుంది. సో డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి హైప్ చేయడానికే ఇవన్నీ వీడియోస్ అంటే ఇదంతా ట్రిక్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవల్యూషన్కి చాలా మంచి హైప్ రావాలి. బట్ ఒట్టి హైప్ వస్తే సరిపోదు, అంటే ఆ షో బేకార్ ఉంటాయి కదా. దాని తర్వాత అంటే వాళ్ళు ముందే టికెట్ సెల్లింగ్ చాలా తక్కువ ఉంది ఎవల్యూషన్ది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇంత హైప్ చేసి ఒకవేళ మంచి సర్ప్రైజెస్ చూపించకపోతే అది ఎక్కడో మొత్తం బిస్కెట్ అయిపోతుంది ఓపెన్ చెప్పాలంటే. సో అందుకనే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏజేలీ రిటర్న్ చేయొచ్చు, లేదంటే మన పేజ్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్వి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మన ఎవల్యూషన్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజే మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఒక చాలా మంచి వీడియో అప్లోడ్ చేసిన అనమాట. ఒక రీల్ అప్లోడ్ చేశాను. అంటే దాంట్లో మన జాన్ సీనా రీసెంట్లీయే మన 17 టైం వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా మన ఇండియా కోసం చాలా మంచి మాట చెప్తున్నారు మన ఇండియన్ ఫ్యాన్స్ గురించి. సో అందుకని మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే మీరు మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఆ వీడియో కంపల్సరీ చూడండి. అంటే మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అంటే ఈ వీడియో టైటిల్ పైన మీరు క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ లింకే నేను మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ది పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ ఫాలో చేయండి. ఎందుకంటే ఇంకా చాలా మంచి వీడియోస్, ఇలాంటి వీడియోస్ అంటే ఇప్పుడు ఇందాక జాన్సన్ ఏమన్నాడో అది ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా ఇన్స్టాగ్రామ్లో. సో అలాంటి వీడియోస్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే పోస్ట్ చేస్తూ ఉంటాను ఒక రీల్ ఫార్మాట్లో. సో మీరు కంపల్సరీ చూడండి, రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి. మీరు చాలామంది అన్న ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఈసారి నెట్ఫ్లిక్స్ పైన వస్తుందా రాదా, అండ్ ఒకవేళ రాకపోతే ఎక్కడ చూడాలి అని వీళ్ళు చాలామంది అడిగినారు. అండ్ ఫైనలీ మన డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్కి యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయబోతుంది. అంటే లైవ్ వస్తుంది ఇక్కడ అంటే యూట్యూబ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. 13th రోజు మార్నింగ్ 5:30కి అంటే వాళ్ళు 12th అని అక్కడ రాస్తారంటే అలా మ్యాచ్ కార్డ్ పైన 12 అని రాసి ఉంటుంది. బట్ ఏంటంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారము సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మన 13th రోజు మార్నింగ్ 5:30 అని ఇక్కడ నేను చూసినప్పుడు 5:30 ఉంటుంది. సో 5:30కి వచ్చేస్తుంది యూట్యూబ్లో లైవ్. సో మీరు కంపల్సరీ చూడండి. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. అంటే ఇంతకుముందు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ టెలికాస్టే కాలేదు, మన దగ్గర రాలేదని చాలామంది టెన్షన్ తీసుకున్నారని. ఈసారైనా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వస్తుందా రాదా అని. సో ఈసారి వాళ్ళు యూట్యూబ్లో లైవ్ చేస్తున్నారు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్కి. సో మీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా మీరు ఫ్రీలో యూట్యూబ్లో చూడొచ్చు. మా డబ్ల్యూడబ్ల్యూఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 13th రోజు కంపల్సరీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడండి. ఎందుకంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో చాలా మంచి సర్ప్రైజెస్ మనకి చూడడానికి దొరకొచ్చు. అండ్ సర్ప్రైజ్ అంటే గుర్తొచ్చింది
గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్లో గోల్డ్బర్గ్ గెలిచిన ఒక సర్ప్రైజే అనుకోండి, అండ్ ఒకవేళ గోల్డ్బర్గ్ ఓడిపోయినా అది ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్ వచ్చి అంటే లాస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ మ్యాచ్ అంటున్నారు, కానీ సెగ్మెంట్స్ వాళ్ళు ఎక్కడ రిటైర్మెంట్ అనేది ఎక్కువ మెన్షన్ చేయడం లేదు. అంటే గుంథర్ అండ్ మీరు గోల్డ్బర్గ్ సెగ్మెంట్ గమనిస్తే వాళ్ళు రిటైర్మెంట్ లాస్ట్ మ్యాచ్ అని అట్లా ఏం మెన్షన్ చేయలేదు, కానీ టాక్ ఉంది కదా లాస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ మ్యాచ్ అని. సో ఒకవేళ గోల్డ్బర్గ్ ఈ మ్యాచ్ ఓడిపోయినా అది కొంచెం సర్ప్రైజ్ ఉంటాయి, కానీ గోల్డ్బర్గ్ ఓడిపోతాడా అని మా డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఓడిపోతాడా అని ఒక టైంలో మా డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ ఇస్తుందా? ఎందుకంటే మా డబ్ల్యూడబ్ల్యూఈ పెంటా వర్సెస్ గుంథర్ది ఒక మ్యాచ్ కన్ఫర్మ్ చేసింది 19th జూలై కోసం, అంటే ఒక లైవ్ ఈవెంట్ కోసము. సో ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అయితే 13th ఉంది, అండ్ 19th జూలై అంటే మన ఇండియా కోసం 20 జూలై కోసం కాబోయే ఒక లైవ్ ఈవెంట్ కోసము పెంటా వర్సెస్ గుంథర్ మ్యాచ్ కన్ఫర్మ్ చేసింది. అండ్ ఆ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం అని వాళ్ళు రాసినారు. అండ్ ఇప్పుడు వాళ్ళు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం రాసినారనే ఒక టైప్లో ఒక హింట్ అనేది దొరికింది ఫ్యాన్స్కి. అండ్ అది ఏంటంటే మేబీ గోల్డ్బర్గ్ ఓడిపోయినా ఓడిపోవచ్చు అని. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మధ్యలో ఏంటంటే అంటే కావాలని ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తారు, అంటే ఫ్యాన్స్ అందరికీ అంటే క్లారిటీ ఇచ్చేస్తుంది ఫస్ట్, అంటే ఈ టైప్లో జరగబోతుంది అని ఫ్యాన్స్ కొంచెం అర్థమయ్యేలా చేస్తుంది. అండ్ ఒకటిసారి వాళ్ళు మ్యాచ్ రిజల్ట్ చేంజ్ చేసి పడేస్తున్నారు. సో మేబీ స్టిల్ కొంచెం హోప్ పెట్టుకోవచ్చు, గోల్డ్బర్గ్ గెలిచినా గెలవచ్చు లేదంటే లేదని. బట్ మా డబ్ల్యూడబ్ల్యూఈ మాత్రము 19th జూలై రోజు కాబోయే లైవ్ ఈవెంట్ కోసం పెంటా వర్సెస్ గుంథర్ మ్యాచ్ అఫీషియల్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో జాన్ సీనా ప్రెజెంట్ కోసం మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తారంటే జూలై 18th రోజు కాబోయే స్మాక్ డౌన్, అంటే మన కోసం జూలై 19th రోజు కాబోయే స్మాక్ డౌన్ కోసం జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు కనిపిస్తలేరో దానిపైన మనకి క్లారిటీ వచ్చింది. అండ్ అది ఏంటంటే జాన్ సీనా మళ్ళొకసారి మూవీ షూటింగ్కి వెళ్ళిపోయినారంట. ఎస్, అంటే లిటిల్ బ్రదర్ అని ఒక మూవీ షూట్ ఉంది. సో ఆ మూవీ కోసం షూటింగ్ కోసం వెళ్ళిపోయినారు. నిజంగా కొంచెం షాకింగ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ జాన్ సీనా లాస్ట్ రన్. సో ఇప్పుడు ఈ మధ్యలో మన జాన్ సీనా మళ్ళొకసారి మూవీస్లో వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఫ్యాన్స్ కొంచెము నచ్చడం లేదు, కొంచెం షాకింగ్ అయితే ఉంది. బట్ మనం కొంచెం అర్థం చేసుకుంటే మనకి కొంచెం క్లారిటీ దొరుకుతుంది. అండ్ అది ఏంటంటే జాన్ సీనా లాస్ట్ రన్లో ఇంకా డేట్స్ ఎన్ని మిలిగినాయి, మా అంటే 15-17 డేట్సే మిలిగినాయి. సో ఇప్పుడు ఒకవేళ జాన్ సీనా ఎక్కువ కనిపించినా డిసెంబర్ వరకు ఇక కొంచెం ప్రాబ్లం అయిపోతాయి కదా. అంటే మన జాన్ సీనా లాస్ట్ రన్ డిసెంబర్ వరకు జరగాలంటే డేట్స్ కొంచెం వాళ్ళు కాపాడాలి, డేట్స్ చాలా తక్కువ మిగిలినాయి. సో అందుకని మేబీ ఈ టైం బ్రేక్ దొరికింది జాన్ సీనాకి. సో అందుకని జాన్ సీనా మూవీ షూటింగ్కి వెళ్ళిపోయింది అనుకుంటా. అండ్ జూలై 18th రోజు వస్తాడంట మన జాన్ సీనా, అంటే మనకు 19th. అండ్ దాని తర్వాత మన సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే మన స్మాక్ డౌన్ గో హోమ్ ఎడిషన్ కోసం జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఓకే, అండ్ అంతేకాదు రీసెంట్లీ మన లెజెండ్ మన జేబిఎల్ జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ మన జేబిఎల్ ఏమని చెప్పినారంటే చూడండి, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్కి లాస్ట్ అపోనెంట్ చాలా మంచి అపోనెంట్ ఉండాలి, చాలా క్రాక్ అపోనెంట్ ఉండాలి, లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ ఉన్న బాగానే ఉంటుంది జాన్ సీనాకి లాస్ట్ అపోనెంట్. లేదంటే మన ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్. ఎస్, రోమన్ రేన్స్ అయినా బాగానే ఉంటుంది. కానీ ద రాక్ ఒకవేళ ఫైట్ చేస్తే జాన్ సీనాతో ఇంకా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ద రాక్ వల్లనే కదా జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు, ఎక్కడనో ద రాక్ రీజన్. అండ్ ఒకవేళ లాస్ట్ మ్యాచ్ ద రాక్తో ఉంటేనే ఇంకా కొంచెం దాంట్లో కొంచెం అర్థం ఉంటుంది, ఒక సెన్స్ ఉంటుంది, అంటే చాలా జబర్దస్త్గా ఉంటుంది అని మన లెజెండ్ మన జేబిఎల్ చెప్పినారు. జేబిఎల్ ఒక టైప్లో ప్రిడిక్షన్ చేస్తున్నారు మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ పైన. జేబిఎల్ ప్రకారం బ్రాక్ లెస్నర్ ఉంటే మంచిగా ఉంటుంది, లేదా రోమన్ రేన్స్, లేదా ది ఫైనల్ బాస్ ద రాక్. ఎందుకంటే ద రాక్ హీల్ టర్న్ చేయించింది కాబట్టి సెన్స్ ఉందని ఈ టైప్లో జేబిఎల్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీ ప్రకారము మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో అంటే మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ ఎవరుంటే మంచిగా ఉంటాయి నిజంగానే? బ్రాక్ లెస్నరా, రోమన్ రేన్సా, ద రాకా, లేదంటే ఇంకా వేరే సూపర్ స్టారా లైక్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టనా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఒకవేళ జాన్ సీనాది హీల్ టర్న్ నుంచి బేబీ ఫేస్ టర్న్ అయిపోతే, అండ్ అప్పుడు ద రాక్ ఏంది నేను హీల్ టర్న్ చేయించినాను, నువ్వెందుకు మళ్ళీ ఒకసారి బేబీ ఫేస్ టర్న్ చేసినావని ఒకవేళ ద రాక్ ఈ స్టోరీ లైన్ పట్టుకొని వస్తే మాత్రం అప్పుడు చాలా మంచి సెన్స్ ఉంటుంది. అండ్ ద రాక్ అండ్ జాన్ సీనా మధ్యలో ప్రాబ్లం మనకు చూపించి ఇలా మధ్యలో ఒక మ్యాచ్ బుక్ చేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ ద రాక్ మన జాన్ సీనాకి రిటైర్ చేస్తే ఒక పని అయిపోతుంది.
ఎందుకంటే జాన్ సీనా మామూలు సూపర్ స్టార్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెజెండ్ సూపర్ స్టార్, 17 times వరల్డ్ ఛాంపియన్. సో అలాంటప్పుడు మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ ఒక మామూలు సూపర్ స్టార్ ఉండదు. జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ బి ఒక చాలా జబర్దస్త్ సూపర్ స్టార్ ఉండాలి. అప్పుడే మజా వస్తుంది. అప్పుడే కదా మన అందరికీ ఒకటి అర్థమవుతుంది. అంటే జాన్సన్ రిటైర్మెంట్ అయినా సరే ఇప్పుడు మంచి సూపర్ స్టార్ చేతుల్లో ఓడిపోయినా అనుకుంటే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అదొకవేళ కొత్త సూపర్ స్టార్స్ ఓడిపోతే కొత్త సూపర్ స్టార్ పుష్ చేయడానికి ఒకవేళ జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ ఓడిపోతే అండ్ ఒక కొత్త సూపర్ స్టార్ జాన్సన్ రిటైర్మెంట్ చేస్తారు ఎక్కడో, అదంతా మంచిది కాదు. లైక్ ఇంతకుముందు జాన్ సీనా చాలా సూపర్ స్టార్స్ ఓడిపోయిండు, లైక్ ఆస్టన్ థ్యూరీ లాంటి సూపర్ స్టార్తో ఓడిపోయిండు. బట్ ఏమైంది, ఆస్టన్ థ్యూరీకి చక్కగా పుష్ లేదు. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఆస్టన్ థ్యూరీకి పుష్ ఉంటుంది అంటున్నారు కానీ ఇంకా పుష్ స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు ఆస్టన్ థ్యూరీ పుష్ ఇన్ ఫ్యూచర్లో స్టార్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ పుష్ అంటే గుర్తొచ్చింది మన కైరన్ క్రాస్కి అయితే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో చాలా మంచి పుష్ ఉంటుంది అంట. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు అనుకుంటా. అండ్ మీరు చాలామంది నాకు మన రెస్లర్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని వీడియోస్ పంపిస్తూనే ఉంటారు. లైక్ రీసెంట్లీ మన రాలో బ్యాక్ స్టేజ్ అండ్ రాలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు వీ వాంట్ క్రాస్ అని చాంట్ చేస్తున్నారు. అంటే కైరన్ క్రాస్ కోసము చాలా మంచి చాంట్స్ వినపడుతున్నాయి. ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం చాలా జబర్దస్త్గా ఉంది మన కైరన్ క్రాస్ కోసం. సో అందుకనే మన కైరన్ క్రాస్ కోసం అంటే మన WWE ఒక మంచి పుష్ ప్లాన్ చేస్తుందంట. అండ్ ఇన్ ఫ్యూచర్లో మన కైరన్ క్రాస్కి మేబీ అంత మంచిగా ఉంటే సంవత్సరం ఎండింగ్ వరకు చాలా మంచి పేరు సంపాదించుకుంటారు మన కైరన్ క్రాస్. ఎందుకంటే ఫ్యాన్స్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది మన కైరన్ క్రాస్ కోసం. అండ్ మీరు ఒకటి గమనిస్తే మీకు అర్థమవుతుంది, ఫ్యాన్స్ మన R-Truthకి సపోర్ట్ చేసినారు. R-Truthకి చాలా జబర్దస్త్ సపోర్ట్ చేసిన R-Truth రిలీజ్ అయిన సూపర్ స్టార్కి మళ్ళొకసారి WWE తీసుకొచ్చేలా చేసినారు ఫ్యాన్స్. అండ్ అదే ఫ్యాన్స్ ఇప్పుడు అస్సలు పట్టించుకుంటలేరు R-Truthకి. అంటే మనకి అంటే ఇంతకుముందు వినపడ్డే వీ వాంట్ ట్రూత్ అనే ఛాన్స్, బట్ ఇప్పుడు వినపడతలేవు. R-Truth వచ్చినారు, హెయిర్ కట్ చేసినారు. మనం అనుకున్నాం చాలా క్రాక్ పుష్ ఉంటుంది, కానీ ఆ పుష్ ఇప్పుడు సరిగా కనిపిస్తలేదు. సో WWE ఇప్పుడు అంటే R-Truth కోసం ఆల్రెడీ అలిస్టా బ్లాక్తో ఫ్యూడ్ సెట్ చేస్తుంది కదా. సో WWE ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కొంచెం కిరాక్గా చూపారు ఇలా ఫ్యూడ్. అంటే ఇలా ఫ్యూడ్ ఎట్లుండాలంటే అంటే మన ఎస్పెషల్లీ R-Truth ఓపెన్ చెప్పాలంటే R-Truth కొంచెం కిరాక్గా కనిపించాలంటే మన అలిస్టా బ్లాక్ అయితే ఆల్రెడీ జబర్ సూపర్ స్టార్, అంటే R-Truth జబర్ సూపర్ స్టార్ నో డౌట్. బట్ ఏంటంటే రీసెంట్ టైంలో R-Truth మొత్తం ఫనీ క్యారెక్టర్స్ ప్లే చేసింది కదా. సో దానివల్ల చాలామంది అంటే అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే స్పెషల్లీ R-Truthకి అంత పెద్ద సూపర్ స్టార్లో చూడరు. బట్ ఎవరెవరు మనలాగా చాలా సంవత్సరాలు చూస్తున్నారు, వాళ్ళకి బాగా తెలుసు అంటే R-Truth ఎలాంటి సూపర్ స్టార్. కానీ ఇప్పుడు చూపించాలి అంటే ఒకప్పుడు గురించి మాట్లాడి సరిపోదు కదా, ఇప్పుడు చూపించాలి. సో మన WWE టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా R-Truthకి కొంచెం స్ట్రాంగ్గా కొంచెం మంచిగా చూపిస్తే కొంచెం సీరియస్గా చూపిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో రోమన్ రేన్స్ రిటర్న్ పైన అయితే మనకి చాలా రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఫ్రెష్ రూమర్స్ గురించి వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. అంటే రోమన్ రేన్స్ రిటర్న్ ప్లాన్ పైన మనకి కొన్ని రూమర్స్ వచ్చి, అంటే ఒక రిటర్న్ చేస్తే ఏ టైప్లో రిటర్న్ చేస్తాడో రోమన్ రేన్స్, అంటే రోమన్ రేన్స్ రిటర్న్ ప్లాన్స్ పైన కొన్ని రూమర్స్. సో ఈ రూమర్స్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో ఫస్ట్ రూమర్ ఏంటంటే ఇప్పుడు అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో రోమన్ రేన్స్ వస్తాడని ఇలాంటి రూమర్స్ ఫస్ట్ నుంచే ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఆ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మేబీ ఒకవేళ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఉంటే, అండ్ ఆ మ్యాచ్ ఎవరు గెలిచినా సరే, అంటే గోల్డ్బర్గ్ గెలిచినా సరే లేదా గుంథర్ గెలిచినా సరే లేదా మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన సెత్ రాలిన్స్ ఆ మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకవేళ క్యాష్ ఇన్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లైక్ అంటే ఇంతకుముందు సేమ్ ఇలాంటి రూమర్ వచ్చిండే లాస్ట్ మన ప్రీమియర్ ఈవెంట్లో, బట్ అది జరగలేదు. కానీ ఈసారి మరొకసారి సేమ్ ఇలాంటి రూమర్సే. అంటే మన సెత్ రాలిన్స్ గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్లో క్యాష్ ఇన్ చేయడానికి వస్తారు మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు రోమన్ రేన్స్ వచ్చి సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ కాకుండా ఆపేస్తారనమాట. అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. సో ఈ టైప్లో మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ అయిపోతుంది అని ఇలాంటి ఒక రూమర్. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీ అందరికి సెకండ్ రూమర్ చెప్తాను. అండ్ ఆ సెకండ్ రూమర్ ఏంటంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఎట్లయినా వస్తాడు క్యాష్ ఇన్ చేయడానికి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. అంటే ఆల్రెడీ మ్యాచ్ ఉంది మన సెత్ రాలిన్స్ మన ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో, బట్ మనం క్యాష్ ఇన్ గురించి మాట్లాడుతున్నాము. సో గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ తీసుకొని క్యాష్ ఇన్ కోసం వచ్చినప్పుడు ఆ టైంలో మేబీ మన సీఎం పంక్ రావచ్చు. సీఎం పంక్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారు సీఎం పంక్ వల్ల. అంటే క్యాష్ ఇన్ ఫెయిల్ అంటే మొత్తం ఫెయిల్ కాదు, బ్రీఫ్ కేస్ వెళ్ళిపోదు, అంటే క్యాష్ ఇన్ కాకుండా ఆపేస్తాడు మన సీఎం పంక్.
సో సీఎం పంక్ ఈ టైప్లో వచ్చి మన సెత్ రాలిన్స్ పైన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఏమవుతుంది అంటే షో అయితే అయిపోతుంది. షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రా ఉంటుంది కదా, సో నెక్స్ట్ రాలో ఏం చేస్తారు, సీఎం పంక్ పైన చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ ఆ నెక్స్ట్ రాలోనే రోమన్ రేన్స్ రిటర్న్ అవుతుంది, సీఎం పంక్ వచ్చి కాపాడుతుంది అనమాట. అండ్ మన రోమన్ రేన్స్ వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారని ఇలాంటి రూమర్స్, అంటే ఓపెన్ చెప్పాలంటే 2 రూమర్స్ ఉన్నాయి ప్రెసెంట్ కోసం, ఫ్రెష్ రూమర్స్. మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ పైన. అండ్ రూమర్స్ ఏంటంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో వచ్చి సెత్ రాలిన్స్ క్యాషన్ కాకుండా ఆపేస్తారు అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. లేదంటే దాని తర్వాత మన నెక్స్ట్ రాలోనే రోమన్ రేన్స్ రిటర్న్ చేసి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసి, అంటే ఎటు తిరిగి సెత్ రాలిన్స్ జోలికి వస్తాడు మన రోమన్ రేన్స్. ఎందుకంటే ఇలా ఫ్యూడ్ అంటే ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ముందే స్టార్ట్ అయిపోయింది, బట్ రోమన్ రేన్స్ బ్రేక్లో వెళ్ళిపోయింది అని, అంటే ఆ ఫ్యూడ్ ఇంకా అంటే ఆగిపోయి ఉంది కదా, సో ఆగిపోయిన ఫ్యూడ్కి వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అండ్ మన రోమన్ రేన్స్ వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. సో ప్రెసెంట్ కోసం ఈ 2 ఫ్రెష్ రూమర్స్ బాస్, రోమన్ రేన్స్ రిటర్న్ పైన. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.